చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. చూడండి పిల్లరా, దేవుని కృప ఏమై ఉన్నది అంటే బలమై ఉన్నది. హల్లెలూయా. దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి మనం దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తానని ఆయన వాగ్దానం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, బైబిల్ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము. చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే 2వ వచనం చూడండి, దేవుని ఆత్మ అజర్య మీదకి వచ్చిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, అజర్య మీదకి వచ్చి అతడిని ఆశాని ఎదుర్కొని పోయి ఆయన ప్రకటన చేస్తూ ప్రవచిస్తూ చాలా చక్కని విషయాలు బోధిస్తూ ఉండగా ఆయన చెప్తున్నాడు, చూడండి, నా మాట వినుడి, మీరు యెహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షంగా ఉండును, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి పిల్లరా, దేవుని ఆత్మ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయము, దేవుడు మనకి ఏమై ఉన్నాడు అంటే మన పక్షంగా ఉన్నాడంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, మన పక్షంగా ఉండి ఆయన ప్రవచిస్తూ, ఆయన మాట్లాడుతూ, ఆయన చాలా విషయాలు బోధిస్తూ ఆయన అంటున్నాడు, మీరు ఆయన దగ్గర విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. మనం ఎక్కడ విచారణ చేయాలి అంటే దేవుని దగ్గర విచారణ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ప్రియులరా, 10 దినాలు, 30 దినాలు, 20 దినాలు, 10 దినాలు ప్రియులరా దేవుని సన్నిధిలో మరి ఉపవాసం ఉండి విచారణ చేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఏమై ఉన్నాడు అంటే ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు ఆయన చేస్తూ ఉన్నాడండి. అందుకని మనము విచారణ ఎక్కడ చేయాలి అంటే దేవుని దగ్గర. అందుకని ఆయన అంటాడు, మీరు విచారణ చేసిన ఎడల ఆయన దగ్గర ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. తర్వాత చూడండి, మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయనే మిమ్మల్ని విసర్జిస్తాడటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఈ అంచె దినాల్లో, ఈ చివరి దినాల్లో, ఈ కడవరి దినాల్లో మనము ఎవరి దగ్గర విచారణ చేయాలి, ఎవరిని మనము హత్తుకుని ఉండాలి, ఎవరిని మనము పూజించాలి, ఎవరిని ఆరాధించాలి అంటే పిల్లరా దేవుని దగ్గర మనము ఏం చేయాలి అంటే విచారణ చేయాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా ఎంత అర్థం ఉందో? ఆయన అంటాడు చాలా చక్కని మాట, మీరు విసర్జిస్తేనంటండి ఆయనే మనల్ని విసర్జిస్తాడంట. చాలామంది విసర్జించేవారు కనబడతా ఉన్నారు. చాలామంది పిల్లరా తృణీకరించేవారు, దేవుడు లేడనుకునేవారు. మరి చాలామంది ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండగా యేసు ప్రభు ఆయన అంటాడు, విచారణ చేస్తే నేను ప్రత్యక్షమవుతాను, మీరు నన్ను మరి విసర్జిస్తే నేను మిమ్మల్ని విసర్జిస్తానంటున్నాడు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, విసర్జించేవారుగా కాకుండా, తృణీకరించేవారుగా కాకుండా, ఆయన్ని వెంబడించేవారుగా, హత్తుకునేవారుగా, విచారణ చేసేవారుగా ఉంటే దేవుడు తప్పనకుండా గొప్ప విజయాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఈ చివరి దినాల్లో మనము దేవుణ్ణి విసర్జించేవారుగా కాదు కానీ హత్తుకునేవారుగా, పిల్లరా దేవుని వాక్యం చెప్తుంది, విచారణ చేసినప్పుడు దేవుడు మనకి ప్రత్యక్షమయ్యి అనేక విషయాలు బోధిస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఇంకొక మాట మనం చదువు, ఇంకా కిందకి చదువుతాయనంటాడు, ఆయన మిమ్మల్ని విసర్జించిన 3వ వచనం చూడండి, నిజమైన దేవుడునైనను యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలుకు లేకుండా పోయెను. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఇంకా ఉండే కొలది రానున్న దినాల్లో ఏం జరిగిద్దో మనకు తెలియదు కానీ ఆయన అంటున్నాడు, ఇదిగో నిజమైనటువంటి దేవుడు. పిల్లరా, బైబిల్ చెప్తా ఉంది, నిజమైన దేవుడు, ధర్మశాస్త్రము, దేవుని వాక్యము ఏమి లేకుండా పోద్దంట. చాలా దినాలు బైబిల్ చెప్తా ఉంది. దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే అది లేకుండా పోతుందటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే ఆయన చెప్తున్నాడు, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ సమయం, ఇదే మంచి సమయం. కనుక చివరి దినాల్లో దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉంటే, దేవుణ్ణి పిల్లరా హత్తుకునేవారుగా ఉంటే, దేవుని దగ్గర విచారణ చేసేవారుగా ఉంటే మీ ప్రతి అవసరత కూడా ఆయన తీరుస్తానని వాగ్దానం చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
చూసారా పిల్లరా, ఆయన నిజమైన దేవుడు, రక్షకుడు. ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పండి? ఆయన అంటే పాపుల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చెను అని బైబిల్ చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన అంటాడు, మనము మరి చాలా అద్భుతమైన విషయం విచారణ చేయాలి. తర్వాత ఏం చేయాలి చెప్పండి? ఆయన పక్షం వారై ఉండాలి. 4వ వచనం చూడండి. శ్రమ దినములలో మళ్ళుకొని ఆయనను వెదికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, మనము ఇందాక చదువుకున్నాం బైబిల్ గ్రంథములో ఆయన ప్రత్యక్షం అవుతాడట. చూడండి, దేవుని వాక్యం చెప్తా ఉంది ఇక్కడ, ఆయనను వెదికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. ఎవరిని వెదకాలి? నిజమైన దేవుడునైనటువంటి ఆ ప్రభుని వెదకాలని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, వెదికితే ఆయన దొరుకుతాడు. పిల్లరా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుణ్ణి వెదికేవారుగా ఆయన కనబడతానని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, దేవుని వాక్యం చెప్తా ఉంది ఎవరు అంటే ఆయన నిజమైనటువంటి దేవుడని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి బైబిల్ గ్రంథములో మనం చూస్తే పిల్లరా, దేవుని ఆత్మ ఎవరి మీదకి వచ్చిందంటే అజర్య మీదకి వచ్చిందండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ దినాల్లో పిల్లరా, బైబిల్ గ్రంథములు మనం చూస్తే ఆయన అంటున్నాడు, యోధావారులారా మరి బెన్యామిన్లారా మీరందరూ నా మాట మీరు వినండి అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఇది వినే దినాల్లో ఉన్నాం, మనం వినాలి. ఎందుకంటే దేవుడు ఈ చివరి దినాల్లో అనేక మంది ప్రవక్తల్ని లేపి, అనేక మంది యాజకుల్ని, అనేక మందిని పిల్లరా బైబిల్ గ్రంథం ద్వారా అనేక విషయాలు బోధిస్తూ ఈ దినాల్లో ఎవరునూ నశించిపోకుండా ఉండాలని చెప్పి దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందరూ వినాలండి. చివరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. బైబిల్ గ్రంథములు మనం చూస్తే చాలామంది ఏమీ వినరు, దేవుని మాట వినరు, ఆయన ప్రత్యక్షతను చూడరు, ఆయన మాటను వినరు, ఆయనకి లోబడరు, ఆయన్ని వెదకరు. అలాంటి సమయంలో ఆయన ఏమి పిల్లరా అంటే జవాబు పిల్లరా దేవుని వాక్యం చెప్తా ఉంది. మనకి దేవుని దగ్గర నుంచి డైరెక్ట్గా జవాబు రావాలి అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే విచారణ చేయాలండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన పాదాల దగ్గర పడి కన్నీళ్లు కార్చి ఆ తండ్రిని మనం ఏది అడుగుతామో అది ఆయన తప్పనిసరిగా చేస్తాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలా దినాలు మరి 10 దినాలు ఉపవాస ప్రార్థనలో మరి కన్నీళ్లు కార్చి చాలామంది ఆగస్టు మరి 23 నుంచి 31 వరకు పిల్లరా బైబిల్ గ్రంథంలో నిజంగా దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆ యొక్క 10 దినాలు, 40 దినాలు, 21 రోజులు, మరి 50 దినాలు ఎంతోమంది ఉపవాస దీక్షలు చేసి విజయాన్ని సాధించిన వారు లేకపోలేదండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఈ చివరి దినాల్లో మనము ఏం చేయాలంటే దేవుని దగ్గర విచారణ చేసి ఆయన ప్రత్యక్షతను పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పొందుకోవాలి చెప్పండి? ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు మనకి ప్రత్యక్షం అవుతాడటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలామంది ఆయన కనపడ్డు, మాట్లాడ్డు, ఆయన స్వరము, ఆయన ఏర్పాటు. చూడండి పిల్లరా, దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తా ఉంది ఈ చివరి దినాల్లో దేవుడు అందరితో మాట్లాడి ఆయన దర్శనమిచ్చి, ఆయన దర్శనము ద్వారా ఇంకా చెప్పాలంటే తన యాజకుల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని, తన భక్తుల్ని ఏర్పాటు చేసుకుని ఈ చివరి దినాల్లో, ఎంచి దినాల్లో ఆయన సువార్త విరువుగా అందుతూ ఉండగా ఇంకా అనేక మంది ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయన్ని వెదుగుతలేదండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన వెదిగితే ఆయన తప్పనిసరిగా ఆయన మనకి కనబడతాడు. చూడండి, 2వ పేతురు రాసిన పత్రిక బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలా చక్కని మాట రాయబడి ఉంది. ప్రియులారా, ఈ చివరి దినాల్లో 9వ వచనం చాలా చక్కని మాట చెప్తా ఉంది. చూడండి, మనము ఏ దినాల్లో ఉన్నామంటే చివరి దినాల్లో ఉన్నామండి. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు చూడండి, ప్రభు తన వాగ్దానము ఆయన మన ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నాడండి? చూడండి, చాలా సంవత్సరాల నుంచి విచారణ చేస్తున్నాం,
చాలా సంవత్సరాల నుంచి ఆయన వెతుకుతున్నాం, చాలా సంవత్సరాల నుంచి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, చాలా సంవత్సరాల నుంచి మనం ఉపవాస దీక్ష చేస్తూ ఉన్నాం, మంచిదే. అయితే దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నాడు అంటే, ఇంకా ఎంతోమంది భూమి మీద ఉండగా పిల్లరా ఒక పాపి నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఏమనంటే 9వ వచనంలో, కొంతమంది ఆలస్యం చేస్తూ ఉన్నారు ఆయన దగ్గరికి రావడానికి. హల్లెలూయా. ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారంటే, అలాగే చెప్తారులే అనుకుంటున్నారండి చాలామంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, మా చిన్న వయసులోనే యేసు ప్రభు వస్తాడంట, యేసు ప్రభు వస్తున్నాడంట, భయంకరమైనటువంటి దుర్దినాలు అని చెప్పి పిల్లరా 35 సంవత్సరాలైంది యేసు ప్రభువుని నమ్ముకుని, ఇదిగో వస్తాడని నిరీక్షణ మేము కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఎందుకు అంటే ఈ చివరి దినాల్లో కొంతమంది చూడండి 9వ వచనం చదివితే బాధ కలుగుతూ ఉంది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు, అయితే ప్రభు తన వాగ్దానమును ఆలస్యము చేసేవాడు కాదు. అసలు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ప్రియ సహోదరి, నీ గురించే. దేవుని స్తోత్రం కలిగిన గాక. నీ కుటుంబం గురించే. నీ కుటుంబం ఎత్తబడాలని, నీ కుటుంబం రక్షించబడాలని, నీ కుటుంబము ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని, నీ కుటుంబంతో సహా ఆయన రాజ్యంలో కూర్చోబెట్టుకోవాలని యేసు ప్రభు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియ సహోదరి, నువ్వు చాలా సంతోషించాలి. ఎందుకంటే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. ఇదే సమయము. ఇంకా రానున్న దినాల్లో ఆయన్ని ఆరాధించడానికి కానీ, స్తుతించడానికి కానీ, ఘనపరచడానికి కానీ, ఆయన మందిరానికి వెళ్ళడానికి కానీ, దేవుని వాక్యం వినడానికి కానీ సమయం ఉండదని తన దైవజనుల ద్వారా, భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియ సహోదరి, అందుకని ఆయన అంటున్నాడు ఏమని అంటే, ఆలస్యము చేయవాడు కాడు కానీ, చూడండి ఎంత అర్థం ఉందో మాటలో. చూడండి, ఎవడును నశించిపోకుండా, చూడండి ఈ భూమి మీద కోట్ల మంది ప్రజలు ఉండగా పిల్లరా దేవుని వాక్యం చెప్తా ఉంది. మన 10 దినాల ఉపవాస ప్రార్థన పండుగల్లో మరి కొంతమంది బాప్తిసాలు తీసుకున్నప్పుడు మేము చాలా ఆనందించాం. ఎందుకంటే వారు తమ జీవితాన్ని ప్రభుకి అంకితం చేశారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకు అంటే ప్రయాస వ్యర్థము కాదు. దేవుడు తన భక్తులు, తన ప్రవక్తల్ని, తన యాజకుల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఎంతోమంది కన్నీళ్లు కార్చి ఉపవాసాలు చేస్తూ, యాచనలు చేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, వాళ్ళు నిష్ఠ కలిగి భారము రక్షించ ప్రత్యేకమైన రీతిలో వాళ్ళు ఎంత భారము కలిగి ప్రార్థిస్తూ ఉన్నారంటే ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకనే ఆయన అంటండి, అందరూ మారు మనసు పొందాలి. ఎంతమందమ్మా? మన కుటుంబం ఒకటే కాదు. హల్లెలూయా. నువ్వు ఒక్కదానివే రక్షించబడి అలా ఇంట్లో కూర్చోవడం కాదు. నువ్వు ఒక్కడివే రక్షించబడి చాలే అనుకోవడం కాదు. బైబిల్ చెప్తా ఉంది కుటుంబ సహితంగా నువ్వు రక్షించబడాలి. హల్లెలూయా. ఘనపరచకపోయినా, స్తుతించకపోయినా, సన్నిధికి రాకపోయినా చూడండి ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి మానేసిన, చాలా సంవత్సరాల నుంచి లోకములో కలిసిపోతూ, నడుస్తూ, పడిపోతూ, లెగుస్తూ ఉన్న నిన్ను ఆయన చూస్తున్నాడని మాత్రం మర్చిపోవద్దు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. ప్రియ సహోదరి, ఈ చివరి దినాల్లో యేసు ప్రభు త్వరగా రానయ్యున్నానని ఆయన వాగ్దానం చేశాడు. అందుకనే ఆలస్యం చేసేవాడు ఇంకా ఆలస్యం చేయడు, వస్తాడు. హల్లెలూయా. చూడండి, బంధువులు, స్నేహితులు, మన బిడ్డలు పిల్లరా దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎంత అర్థం ఉందంటే, ఆలస్యం చేసి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే నీకోసమే. అందరూ మారు మనసు పొందాలి, అందరూ పాప క్షమాపణ. కాబట్టి దేవుని ఆత్మ ఎవరి మీదకి వచ్చింది అంటే అజర్య మీదకి వచ్చిందండి. దేవునికి స్తోత్రం కలిగిన. దేవుని ఆత్మ ప్రేరేపిస్తున్నప్పుడు విను, బైబిల్ చెప్తా ఉంది. ఆయన అంటాడు అజర్య మీదకి వచ్చిందటండి. హల్లెలూయా. వచ్చి బోధిస్తూ, ప్రకటిస్తూ, ప్రవచిస్తున్నాడు ఆయన. ఏమనంటే, యోధా వారులారా పిల్లరా, బైబిల్ చెప్తా ఉంది చాలా సంవత్సరాల నుంచి భక్తులు మాట్లాడుతూ ఉంటే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాను. కానీ ఇదే అనుకూల సమయం, ఇదే మంచి సమయం. కాబట్టి ఆయన అంటాడు మీరందరూ వచ్చి నా మాట వినండి. దేవుని స్తోత్రం కలిగిన కాదు. చూసారండి ఎంత అర్థం ఉందో. బైబిల్ గ్రంథంలో ఇర్మియా 10:10 బైబిల్ చెప్తా ఉంది. చాలా చక్కని మాటలు ఉన్నాయి. ఎందుకంటే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు.
సదాకాలము ఆయనే మనకు రాజు. చాలు. ఆయన ఉగ్రతకే భూమి కంపిస్తూ ఉందటండి. దేవునికి స్తోత్రం. చూసారా పిల్లరా, భయంకరమైనటువంటి ఉగ్రత దినాల్లో మనం ఉన్నాం. సునామీ లాంటి శ్రమలు వస్తూ ఉన్నాయి. భయంకరమైనటువంటి తుఫాన్లు, భయంకరమైనటువంటి వరదలు, వర్షాలు, తుఫాన్లు. చూడండి, భయంకరమైనటువంటి ఆ గాలి వేగం. చూడండి, మనుషులు ఏమైపోతున్నారు చెప్పండి. అందుకనే తల్లి జాడ పిల్లకు లేక. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లికి తెలియదు. అలాంటి దుర్దినాలు వచ్చేసినాయండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చూసారా, భూమి తన ఉగ్రతను చూస్తూ ఉంది. పిల్లరా, ఈ భూమి తన ఉగ్రత చూడండి. ఆయన ఉగ్ర రూపుడై ఉన్నప్పుడు ప్రపంచము ఏమవుతుందంటే తల్లడిల్లిపోతూ ఉంది. హల్లెలూయా. అదండి ఎవరి కోపం? దేవుని కోపాన్ని సహించలేవు. చూడండి, ఆయన ఉగ్రతకి భూమి కంపిస్తూ ఉంది. భయం, ఆయన ఉగ్రత. ఆయన కాబట్టి బైబిల్ చెప్తుంది, కొంతమంది ఆలస్యం ఎంచుకుని దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నారు. పిల్లరా, సమయం సమీపించిందని బోధిస్తున్నాం. దేవుని వాక్యం చెప్తోంది, ప్రకటన గ్రంథం బోధించు అని స్వరం వినపడిందండి నాకు ఒక రోజున. చూడండి, ఈ చివరి దినాల్లో, ఎందుకంటే అంచె దినాల్లో కాబట్టి పిల్లరా ఎలా ఉండాలి అంటే ఆయనకి నమ్మకంగా ఉండాలంటండి. అందుకనే ఆయన తప్పకుండా ఆయన వస్తాడు. ఆయన రాజ్యంలో మనకి సోటు ఇవ్వాలని చెప్పి దానికోసం ప్రయాసపడాలి. కానీ పిల్లరా, లోకంలో మనుషులను చూస్తూ, ప్రజలను చూస్తూ, మరి ఇంకా భయంకరమైనటువంటి ఆ ఉపద్రవాన్ని చూస్తూ అలా ఉండిపోవడం కాదు. కానీ యేసు వైపు తిరుగు, దేవుని వైపు. దేవుణ్ణి వెదిగితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. దేవుని సన్నిధిలో విచారణ చేస్తే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. తప్పకుండా విచారణ చేయి. లోకాశల్లో పడి లోకానుసారంగా ఏదో మరి కాలక్షేపం చేస్తూ పిచ్చ పాట మాట్లాడటం కాదు. కానీ దేవుని సన్నిధిలో విచారణ చేస్తే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి ఆయన వెతుకు, ఆయన నీకు దొరుకుతాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యం చెప్తా ఉంది, ఈ చివరి దినాల్లో ఇదిగో నీ సమయాన్ని కాలక్షేపంగా మాట్లాడుకోవడం కాదు, కానీ దేవుని సన్నిధిలో విచారణ చేస్తే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడండి. ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన వాక్యం నీతో ముచ్చటిస్తూ ఉంది. ఆయన మాటలు ముచ్చట. ఆయన నీకు కనబడతానని వాగ్దానం చేశాడు. ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడంట. సహోదరి, ప్రార్థన చే, దేవుని సన్నిధిలో కనిపెట్టు. ఇంతవరకు చాలాసేపు బయట మాటలు, లోకపు మాటలతో నువ్వు ఇంకా భయంకరమైనటువంటి కాలక్షేపం నీలో ఒకవేళ ఉంటే ఈరోజే తీర్మానం చేసుకో. ప్రభువా, నీ పాద సన్నిధిలో విచారణ చేసి నీ ప్రత్యక్షతని నేను చూడాలయ్యా. ఇదిగో నేను వెతికితే నువ్వు కనబడతావు, వెతికితే దొరుకుతావు. థ్యాంక్ యూ అయ్యా, నీ సన్నిధి సహవాసం నాకు అవసరం అయ్యా అని చెప్పి ప్రార్థన చేయి. తప్పకుండా నీ కుటుంబంతో సహా నీవు ఆయన రాజ్యానికి వారసురాలిగా ఇదిగో ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆయన కుడి పార్శ్వమును కూర్చోడానికి గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, ఈ ప్రోగ్రాం చూస్తూ, ఈ వర్తమానం వింటూ, ఈ టీవీ ముందు కూర్చుని ఈ వాక్యం వింటున్న ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోనండి ప్రభువా. నీ ఆశీర్వాదము సమృద్ధిగా దయచేయండి. నిన్ను వెతికేవారిగా అయ్యా నువ్వు ప్రత్యక్షమైనప్పుడు వారి సంతోషం అధికమగును గనక ప్రభువా, ఇదిగో కొంతమంది ఆలస్యమని ఎంచుకొని చూసి అలా ఊరుకుంటున్నారు, కానీ హృదయంలోనికి తెచ్చుకోవటం లేదు బాబు. అయ్యా, నిన్ను హృదయపూర్వకంగా అంగీకరించి మారు మనసు పొంది నీ రాజ్యానికి వారసులుగా కుటుంబాన్ని అయ్యా ఈ బిడ్డల్ని ఉంచమని ప్రార్థన చేస్తూ ప్రత్యేకంగా ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా నిండి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. దేవుడు తప్పనిసరిగా మంచి కార్యాన్ని చేస్తాడు. ఉండ్రాజవరం గ్రామంలో పిల్లరా 28, 29 మరి 33 రోజులు కూడా ఉపవాస ప్రార్థన పండుగలు, 1వ తారీఖున అభిషేక ఆరాధన, ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థించండి, పాల్గొండి. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.